ఇంకా కూడా బుద్ధిజం మీద ఏమైనా క్రాస్ రోడ్స్లో ఉన్నాను సార్, అటు పోదాం ఇటు పోదాం అనుమానాలు బహుశా ఎవరికి ఏమనుకుంటాను, సమాజంలో చాలా మందికి ఉన్నాయి. ఎందుకంటే అంబేద్కర్ నా తండ్రి, అంబేద్కర్ వారసుడు నేను అని చెప్పుకునేటువంటి ఎవరైనా, లేదా ఈరోజు భారతదేశ పౌరులు ప్రతి ఒక్కళ్ళు కూడా అంబేద్కర్ మహాశయుడికి రుణపడి ఉన్నారు. అంబేద్కర్ మహాశయుడు మనకు ఒక మార్గాన్ని చూపించాడు. ఆ మార్గాన్ని మనం ప్రకటించబోయే ముందు 1939 యోగా మహాసభలో ఆయన ఒక ప్రకటన చేశాడు. నేను హిందువుగా పుట్టాను కానీ హిందువుగా మరణించను, అంటే మతం మారబోతున్నాను మనకు సంకేతం ఇచ్చాడు. మతం ఎప్పుడు మారాడు? 1956లో నాగ్పూర్ మహాసభలో మరి ఆయన మతం భార్యా సమేతంగా మతం మారి అనేక మంది లక్షల మంది అనుయాయులతోటి మతాన్ని వారు స్వీకరించాడు. అంటే 1935కి 1956కి మధ్య జరిగినటువంటి ఈ యొక్క 20 సంవత్సరాలు, 22 సంవత్సరాలు, 21 సంవత్సరాల కాలం ఏం చేశాడు?